కాబట్టి దాన్ని నిర్వర్తించే దాంట్లో బాధ్యతగా నేను ఉన్నా కాబట్టి తప్పకుండా ఇవాళ ఆ సమస్యలు ప్రస్తావిస్తాం, సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేంద్రంలో కేటాయింపులకు సంబంధించి చిన్న అంశం చెప్పారు. సైజుకు సంబంధించి కఠినంగా పోకుండా కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలి అని కేంద్రమే కొర్రీలు పెడుతుంది, దానివల్ల ఇబ్బంది అవుతుంది అన్నది ఆ నిబంధన కేంద్రమే పెట్టింది. దాంట్లో జాయిన్ కావడం వల్ల ఒక మాట ఏంటంటే, సరే కేంద్రం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కాదు, ఇది వాళ్ళు నంబర్ ఇస్తారు, 2 లక్షల 3 లక్షల నంబర్ ఇస్తారు. మొత్తం ఈ డబ్బంతా కూడా వాళ్ళు ఇచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళు ఇచ్చేది రూరల్ ఏరియా ఇల్లు కడితే గింత అని, అర్బన్ ఏరియాలో ఇల్లు కడితే గింత అని చెప్పి ఇస్తారు. కాబట్టి అట్లాంటి రిస్ట్రిక్షన్ వాళ్ళు అక్కడ ఉండదు. మనం గ్రౌండ్లో ఉంటే మనము చేస్తూ వాళ్ళు వచ్చి చూస్తారు. అవన్నీ ఉండవు, నాకు తెలియదు మరి. కానీ ఒకవేళ ఇలాంటి నిబంధన ఉంటే తప్పకుండా ప్రభుత్వానికి ఎక్కడైనా రాష్ట్రాలు ప్రొయాక్టివ్గా ఉన్న కాడ, పాజిటివ్ ఉన్న కాడ, కొంత పెద్ద కట్టుకునే కాడ రిలాక్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పి ఇది మన ప్రాంతం సౌత్ ఇండియా మరీ అంత అట్లుండదు. ఉన్నంతలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని చూసుకుంటారు, మంచి కల్చర్గా ఉండాలని కోరుకుంటారు. మనం మరీ ప్లాస్టిక్ షీట్ల కింద మరీ ఉంటులు కూడా ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. కానీ తప్పకుండా అట్లాంటివి ఉంటే మా పరంగా మేము పార్లమెంట్ సభ్యులం, మేము భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం. మేము ఏం కోరుతాం? ఎక్కువ ఇళ్ళు తెలంగాణకు రావాలని కోరుకుంటాం, ఎక్కువ నిధులు తెలంగాణకు రావాలని కోరుకుంటాం. ఇలా యూరియా సమస్య ఉంది, యూరియా సమస్య పరిష్కరించాలని కోరుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎంపీలం భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ కూడా తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో మా పాత్ర తప్పకుండా ఉంటుంది. మేము కూడా దరఖాస్తులు ఇచ్చి మేము కలుపుతూనే ఉన్నాము. నేషనల్ హైవే శాంక్షన్ విషయంలో కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఆర్యూబీల కన్స్ట్రక్షన్లో కావచ్చు. మొన్న నేను ఒక మీటింగ్ పెట్టాం, మీకు తెలుసో తెలియదు, నేనే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో రైల్వే అధికారులతో సమన్వయ మీటింగ్ పెట్టి హైదరాబాదులో ఇలా రైళ్ల స్పీడ్ పెరిగింది, ఇలా పట్టాలు దాటుతున్నప్పుడు వందల సంఖ్యలో చచ్చిపోతూ ఉన్నారు. అలాంటి సమస్యకు ఎక్కడ వీలైతే అక్కడ అండర్ పాసులు, స్కూటర్లు పోయే అండర్ పాసులు కావచ్చు, మనుషులు పోయే అండర్ పాసులు కావచ్చు, అసలు మనుషులంటే వాళ్ళు పట్టాల మీద పోకుండా ఉండేటువంటి చర్యల కోసం ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినా 100% రైల్వే డిపార్ట్మెంట్ చేతనే ఖర్చు పెట్టించి కట్టిద్దామని కూడా ఒక మనం పెట్టినాం. కాబట్టి తెలంగాణ రైతాంగం ఇవాళ యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ అసలు ఒక మాట జనరల్గా మీకు తెలుసు, నేను కూడా సిస్టంలో ఉన్నామని కూడా చెప్తున్నాను. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఎంత అవసరం ఉందో ఎక్స్పెక్ట్ చేసుకొని ఇండెంట్ పెడతారు, దాన్ని తెచ్చుకొని గోడౌన్లో స్టాక్ పెట్టుకుంటారు. ఇవాళ ఈ సంవత్సరానికి, ఈ వర్షాకాలానికి, ఈ రేపటి సెకండ్ క్రాప్కి ముందే ఒక 6 నెలల ముందే తెచ్చి పెట్టుకుంటారు. మరి వీళ్ళు ఎక్కడ ప్లాను పోయిందో నాకు తెలియదు. వాళ్ళు ఇండెంట్ పెట్టిందా లేదా, వాళ్ళు అలకేట్ చేసిందా లేదా, డబ్బులు కట్టిందా లేదా, అదొక ప్రశ్న. కానీ రెండోది ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి ఫిలాసఫీ మళ్ళీ చెప్తున్నా, 100 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఫిలాసఫీ. మీకు తెలిసి ఇలా రైతు బంధు ఇస్తున్నారు, తెలంగాణకు రాదా అండి? చెప్పండి, తెలంగాణకు రాదా చెప్పండి? ఇవాళ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఉంది, రాదా? ఇవాళ ఇంతెందుకండి, ఇవాళ కొంపల్లి సైడ్ కట్టేటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, నీకు ఉప్పల్ సైడ్ కట్టే ఫ్లైఓవర్లు కావచ్చు, ఆరంగడ్ దిక్కు కట్టే ఫ్లైఓవర్లు కావచ్చు, ఇవాళ విజయవాడ దిక్కు పోయే ఫ్లైఓవర్లు కావచ్చు. ఇక్కడ ఆనాడు బీజేపీ గవర్నమెంట్ లేదు, ఇవాళ కూడా బీజేపీ గవర్నమెంట్ లేదు, కానీ కడుతూనే ఉన్నాం మేము. అంటే గంత సంకుచితంగా వ్యవహరించే ప్రభుత్వం కాదు. విజ్ఞప్తులు కాదు కావాల్సింది, ముందే ఇండెంట్ పెట్టాలి, డబ్బులు కట్టాలి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తెచ్చుకోవాలి. నేను స్వయంగా ఉండి కాబట్టి చెప్తున్నా, రైల్వే రేకులు దొరకబట్టుకోవాలి, తెచ్చుకొని స్టాక్ పెట్టుకోవాలి, ఇబ్బంది లేకుండా చేసుకోవాలి కదా, బాధ్యత ఉంటుంది. వాటిలో కేంద్రం మీద నెట్టేసి మా వీళ్ళ బాధ్యత ఎట్లా సాధ్యమైందండి? ఇప్పుడు నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా, వాటి జిమ్మేదారితనం లేకుండా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినా, మేము మాట్లాడినాం. ఎందుకు మాట్లాడాం? మొన్న లేటెస్ట్గా 50,000 మెట్రిక్ టన్నులు కూడా మళ్ళీ అలకేట్ చేసినారు. చైనా నుంచి వెళ్ళి ఎప్పుడు మనకు పెద్ద చాలా రోజులు బంద్ పెట్టుకొని జనరల్గా రామగుండం ఎరువుల కర్మాగారం
దాని ఆఫీస్ ఢిల్లీలో ఉంది, దాని ఆఫీసులో నోయిడాలో ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ చక్కగా అయితలేదు, ఆగిపోయింది. ఇప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారం పెట్టిందే తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ ఎరువుల కొరత లేకుండా చేసుకోవాలని. మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు అత్యధికంగా ఎరువుల కన్జంప్షన్ రాష్ట్రంలో తెలంగాణ ఒకటి. అందువల్ల ఇక్కడ